క్రైస్తవ సంఘాలు ఈ దేశానికి ప్రింటింగ్ ప్రెస్ తెచ్చాయి. క్రైస్తవ సంఘం టెక్నాలజీలో మైక్ తీసుకొచ్చింది. క్రైస్తవ సంఘం ముద్రణా వ్యవస్థ తీసుకొచ్చింది. క్రైస్తవ సంఘం మొట్టమొదటి పుస్తకం రాశారు. క్రైస్తవ సంఘం అంటూ మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు భాషలో మొట్టమొదటి నిఘంటువు ఇచ్చింది మనం. తమిళ భాషలో మొట్టమొదటి నిఘంటువు ఇచ్చింది మనం. మలయాళ భాషకు మొట్టమొదటి నిఘంటువు ఇచ్చింది మనం. కన్నడ భాషకు మొట్టమొదటి నిఘంటువు ఇచ్చింది మనం. హిందీ భాషను సృష్టించిందే మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే హిందీ భాష, అదే తెలుగు భాష, అదే కన్నడ భాష, ఏ భాషలనైతే మ్లేచ్ఛ భాషలు అని అన్నారో, ఈ భాషలో మాట్లాడటం తప్పు అని అన్నారో, ఈ భాష అంటరాని వారిది అని అన్నారో, ఈ భాష నాగులది, దాసులది, దస్యులది, నిమ్న వర్గాలకు చెందిన వారిది అని అన్నారో, మన ప్రజలు, మనకు ముందు నడిచినటువంటి సాక్షి సమూహం ఒక దర్శనం చూసింది. ఆ దర్శనం ఏమిటి అని అంటే, మరి చిక్కుల పెట్టేటటువంటి యేసుక్రీస్తు జ్ఞానమును అడ్డగించేటటువంటి ప్రతి ఆటంకమును 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిలు జ్ఞానము చేత జయించాలి. ఈ బైబిలు జ్ఞానము చేత మన దగ్గరికి రావాలి. కనుకనే భాషలకు సేవ చేశారు. ఒకవేళ అందరూ బట్టలేసుకునేటటువంటి డిగ్నిఫైడ్ జీవితం భారతదేశంలో ఉంటే స్త్రీలు పైవస్త్రం కప్పుకోవచ్చు అన్నటువంటి యాక్ట్ ఎందుకు వస్తుంది? అందరూ సమానం అన్నటువంటిది మనువాదం బోధించి ఉంటే మరి ఆస్తి హక్కు అందరికీ ఉంది అని చెప్పాల్సిన యాక్ట్ ఎందుకు వస్తుంది? పిల్లలను చంపకూడదు అన్నటువంటి ఒక చట్టం చేశారు అనంటే పిల్లలను చంపారన్నటువంటి అర్థం కాదా? స్త్రీలకు ఆ స్థనాలను వాళ్ళు బరువు చూసి దానికి ట్యాక్స్ కట్టించుకున్నారు అన్నది చరిత్ర కాకపోతే వాళ్ళు ఎందుకు యాక్ట్ తీసుకొని వస్తారు? వాళ్ళు ఎందుకు చట్టం తీసుకొని వస్తారు? అలాంటి ఈరోజు భారతదేశంలో నువ్వు నీ బిడ్డ సమానంగా తలెత్తుకొని రోడ్లో తిరుగుతున్నారు అనంటే క్రైస్తవ మిషనరీలు. గుర్తుంచుకోండి, ఈరోజు భారతదేశంలో ఒక జ్యోతిబా ఫూలే గారు ఉన్నారు అనంటే క్రైస్తవ సంఘం బ్రతికే ఉంది అని గుర్తుంచుకోండి. ఈరోజు సావిత్రిబా ఫూలే ఉంది అనంటే క్రైస్తవ సంఘం. ఈరోజు అంబేద్కర్ గారు ఈ దేశంలో పుట్టారు అనంటే అంబేద్కర్ గారిని చదివించింది మనం, అంబేద్కర్ గారిని అంబేద్కర్ చేసింది మనం.